సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మహాప్రసాదం అంటూ భక్తితో ఆ ప్రసాదాన్ని అందుకున్నారు మహల్స. ఆ నిమిషమే మసీదు ముంగిట అన్నదానం ప్రారంభమైంది. శ్యామ, కాశీరాం, బాగోజీ తత్తుల బీద సాధలకు బాబా ప్రసాదాన్ని వడ్డిస్తూ అనూహ్యమైనటువంటి ఆత్మసంతృప్తితో పొంగిపోయారు. అన్నదానం పూర్తయింది. వంట పాత్రలో కొద్దిగా ఆహారం మిగిలి ఉంది. శ్యామ తత్తులను వరుసగా కూర్చోబెట్టి తానే స్వయంగా వాళ్ళకి వడ్డన చేశారు బాబా. అది బాబా స్వయంగా వండిన వంట. అది బాబా చేతి ప్రసాదం. శ్యామ ముద్ద కలిపి భక్తితో బాబా నామాన్ని స్మరిస్తూ కళ్ళకద్దుకొని ముద్ద నోట్లో పెట్టుకోబోతే చప్పున ఆగి, బాబా మరి మీ భోజనం అని చెప్పి అడిగాడు. అదిగో సిద్ధంగా ఉంది అంటూ మసీదు గోడ పక్కనటువంటి భిక్షాపాత్ర వైపు చూపించారు బాబా. భిక్షాపాత్రలో బాబా భిక్షాటన చేసి ఇచ్చిన ఆహారం ఉంది. దానిపైన ఈగలు, దోమలు ముసురుతున్నాయి. ఒక నల్లపిల్లి ఆ మూకుడులో మూతి కూడా పెట్టింది. ఆహారాన్ని తింటూ ఉంది. ఈ దృశ్యాన్ని చూస్తూ దిగ్భ్రాంతి చెందినటువంటి శ్యామ, ఇంతమందికి అన్నదానం చేసిన మహాభానుభావుడివి, భోజనం అదే అందరి కోసమే స్వయంగా వంట చేసి బాబా వేరెవరో వండినటువంటి ఆహారాన్ని భిక్షగా స్వీకరించి ఆ అన్నదాన ఫలితాన్ని వారికి అందిస్తున్నారా అని చెప్పి అడుగుతాడు. శ్యామ ఆయన్ని అన్వయిస్తూ బాబా పుణ్యం, పాపం, కర్మఫలం, రుణశేషం అనేది నిజంగా ఉన్నాయా అని చెప్పి అడుగుతాడు. అతనికి సందేహానికి బాబా సమాధానం చెప్పాలో కానీ నది వడ్డించి అతని సందేహానికి బాబా సమాధానం చెప్పేలోగానే నది వద్ద నుంచి బెక్బెక్మంటూ కప్ప అరుపు వినిపించింది. బెకపక అని వినిపిస్తోంది. ఆ కప్ప తన పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవిస్తోంది. కావాలంటే వెళ్ళి చూడు అని చెప్పి చెప్తారు. బాబా శ్యామ ఆశ్చర్యంతో ఒడ్డు దిగి నది ఒడ్డుకు వెళ్తారు. అక్కడ ఒక పెద్ద నల్ల త్రాసు ఒక కప్పని నోట కరచిపట్టి మింగడానికి ప్రయత్నిస్తోంది. దాని నుంచి బయటపడలేక భయంతో బెకపకలాడుతుంది కప్ప. ఆ దృశ్యాన్ని చూసినటువంటి శ్యామ గుండె భయంతో జల్లుమంది. గబగబ పరిగెత్తుకొచ్చి, బాబా ఒక పెద్ద నల్ల త్రాసు పాము పాపం ఒక కప్పని మింగేస్తుంది, కొద్ది క్షణాల్లో కప్ప చావు ఖాయమన్నారు. శ్యామ భయంతో రొప్పుతూ బాబా తల అడ్డంగా తిప్పుతూ అలా జరగనివ్వను అంటూ ఒడ్డు దిగి నది సమీపానికి వెళ్ళారు బాబా. కప్పని నోట ఖర్చుకున్నటువంటి పాము వైపు కోపంగా చూస్తూ, వీరభద్రప్ప, నీ కర్మఫలాన్ని బట్టి నీకు ఈ పాము జన్మ, నీతో గొడవ పడినటువంటి చిన్నబసప్పకి కప్ప జన్మ లభించింది. అయినా సిగ్గులేదా? ద్వేషం, శత్రుత్వం ఇప్పుడైనా విడిచిపెట్టలేరా అని మందలించారు. తీవ్ర స్వరంతో బాబా ఆ మరుక్షణం కప్పని వదిలేసి పొదలో చాటుకి పారిపోయింది పాము. స్వేచ్ఛ పొందినటువంటి కప్ప బెకబెకలాడుతూ నదిలోకి వెళ్ళిపోయింది. శ్యామ ఆశ్చర్యంతో, బాబా ఈ కప్ప పాము పూర్వజన్మలో చిన్నబసప్ప, వీరభద్రప్ప అనేవారా? అయితే మీకు వాళ్ళు ఎలా తెలుసు అని చెప్పి అడుగుతాడు కుతూహలంగా. బాబా నవ్వి ఈ పూర్వగాథని చెప్పడం ప్రారంభించాడు. పూర్వజన్మలో బాబా నివసించినటువంటి ఒక ఊరిలో పురాతన శివాలయం ఉంది. దాన్ని బాగు చేయించే నిమిత్తం ఊరి వాళ్ళు విరాళాలు సేకరించి ఆ ధనాన్ని ఊరి పెద్దకి అప్పగిస్తారు. లోభి అయినటువంటి అతడు ఆలయాన్ని బాగు చేయకుండా ఏవో సాగులు చెబుతూ ఆ ధనాన్ని దిగమింగుతాడు. అతడెంత పిసినారో అంతకు 1000 రెట్లు భక్తురాలు అతని భార్య. ఒక రాత్రి ఆమె కలలో శివుడు దర్శనమిచ్చి, నువ్వైనా ఆలయాన్ని బాగు చేయించు, నీకు మోక్షం ఇస్తాను అని చెప్తాడు. ఆమె తన పుట్టింటి వారు తనకిచ్చినటువంటి నగలు అమ్మి వచ్చిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించుకుంటుంది. అయితే ఆ పిసినారి ఆ నగలు తాను తీసుకొని దానికి బదులుగా ఒక బీద వృద్ధురాలు తనకి తాకట్టు పెట్టినటువంటి బీడు భూమిని దేవుడి పేర రాసి ఆ బీడు భూమిని ఆలయ పూజారి ఆధీనంలో ఉంచుతారు. పూజారి ఒకనాడు మసీదులో బాబాని దర్శించుకొని, చూశారా బాబా, ఆ లోభి నగలు తీసుకొని తన భార్యని 200 రూపాయలకి భూమిని తాకట్టు పెట్టినటువంటి ఆ వృద్ధురాలనే గాక ఎందుకు కొరగాని ఆ బీడు భూమి ఇచ్చి దేవుడిని కూడా మోసం చేశాడు అని వాపోతాడు. బాబా మదహాసం చేసి ఆ భగవంతుడే ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. ఒక రాత్రి పిడుగుపడి ఆ పిసినారి, అతని భార్య మరణిస్తారు.
ఆ వృద్ధురాలు కూడా వాక్యార్థం వల్ల చనిపోతుంది. కొంతకాలం తర్వాత ఆ లోబి ఒక బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్పగా జన్మిస్తాడు. అలాగే ఆ వృద్ధురాలు చనబసప్పగా జన్మిస్తుంది. ఆ లోబి భార్య గుడి పూజారి కూతురు గౌరీగా జన్మిస్తుంది. గౌరీ యుక్త వయస్కురాలైంది. గుడి పూజారి బాబా సలహాతో ఆమెని వీరభద్రప్పకిచ్చి వివాహం చేసి తన వద్దనున్నటువంటి గుడి పొలం మీద హక్కు